రైట్. ఈనాటి మన డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం భారతదేశంలో మతం, కులం మరియు రాజ్యాంగపరమైన ప్రయోజనాల మధ్య ఉన్న అత్యంత సంక్లిష్టమైన సంబంధాన్ని విడమరిచి చూడబోతున్నాం. అవును, దీనికోసం మనం ప్రధానంగా 2 ఆధారాలను పరిశీలిస్తున్నాము. మొదటిది మతం మార్పిడి మరియు ఎస్సీ అంటే షెడ్యూల్డ్ కులాల హోదాపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ కీలకమైన తీర్పు. రెండవది ఏంటంటే యూపీఎస్సీ లాంటి అత్యున్నత పోటీ పరీక్షలకు సిద్ధపడేవారు అధ్యయనం చేసే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 మరియు 342 గురించిన చారిత్రక విశ్లేషణ. ఎగ్జాక్ట్లీ. ఒక వ్యక్తి మతం మారినప్పుడు రిజర్వేషన్లు ఎందుకు కోల్పోతారు? ఎస్సీ హోదాకు ఉన్న కఠినమైన నియమాలు ఎస్టీ హోదాకు ఎందుకు లేవు? ఈ ప్రశ్నలన్నింటినీ ఈరోజు మనం పరిశీలిద్దాం. అసలు చట్టపుస్తకాలకు, సమాజంలోని వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని అర్థం చేసుకోవడమే ఈనాటి మన మిషన్. ఈ 2 ఆధారాలను పక్కకక్కన పెట్టి చూసినప్పుడు మాత్రమే అసలు చట్టం ఎలా పనిచేస్తుందో మనకర్థమవుతుంది. సుప్రీంకోర్టు ముందుకొచ్చిన చింతడ ఆనంద్ కేస్ ఈ మొత్తం చర్చకు ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ అని చెప్పొచ్చు. చింతడ ఆనంద్. ఈ కేసు వివరాలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన పుట్టుకతో హిందూ మాదిగా కుటుంబంలో జన్మించారు కదా. అవునవును. మాదిగలనేది షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న ఒక ప్రధానమైన కులం. అయితే ఆ తర్వాత ఆయన క్రైస్తవ మతంలోకి మారి ఒక పాస్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. అంటే వ్యక్తిగతంగా ఒక కొత్త ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. కాని సమాజంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు మాత్రం మారలేదు. నిజమే. తనపై కొందరు కులదూషణ చేశారని, దాడులకు పాల్పడ్డారని ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆయన క్రైస్తవుడు కాబట్టి ఆ చట్టం కింద ఆయనకు రక్షణ వర్తించదని హైకోర్టు తీర్పునిచ్చింది. దానిని సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు సమర్థించింది. అవును, చట్టపరంగా చూస్తే అదే వాస్తవం అని కోర్టు తేల్చి చెప్పింది. దీన్ని చూస్తుంటే నాకొక పోలిక గుర్తొస్తోంది. అంటే ఒక వ్యక్తి ఒక క్లబ్ మెంబర్షిప్ వదిలేసి వేరే కొత్త క్లబ్లో చేరినప్పుడు పాత క్లబ్ ఇచ్చే ప్రయోజనాలు ఆటోమేటిక్గా రద్దయిపోయినట్లుగానా? ఎగ్జాక్ట్లీ. అక్కడ ఉండే రక్షణ కవచాలు ఆటోమేటిక్గా రద్దయిపోయినట్లుగా ఈ తీర్పుంది. అసలు మతం మారిన మరుక్షణమే ఈ చట్టపరమైన రక్షణలన్నీ ఆవిరైపోతాయా? చూడండి, చట్టపరంగా చూస్తే అదే జరుగుతోంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన విషయమేమిటంటే ఈ చట్టపరమైన రక్షణలు కోల్పోవడమనేది తక్షణమే జరుగుతుంది. తక్షణమేనా? అంటే ఎలాంటి గ్రేస్ పీరియడ్ లాంటిది ఉండదా? ఉండదు. హిందూ, బౌద్ధ మరియు సిక్కు మతాలు కాకుండా ఒక వ్యక్తి ఇతర మతాల్లోకి అంటే క్రైస్తవం లేదా ఇస్లాం లాంటి మతాల్లోకి మారిన క్షణం నుండే తన ఎస్సీ హోదాను కోల్పోతాడు. అంటే విద్యా ఉద్యోగాల్లో లభించే రిజర్వేషన్లు మాత్రమే కాకుండా అట్రాసిటీ చట్టం లాంటివి కూడానా? కరెక్ట్. అట్రాసిటీ చట్టం లాంటి అత్యంత కీలకమైన సామాజిక రక్షణలను కూడా కోల్పోతాడు. ఎందుకంటే ఆ రక్షణలు కేవలం షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి మాత్రమే వర్తిస్తాయి. ప్రస్తుత చట్టం ప్రకారం క్రైస్తవుడు షెడ్యూల్డ్ కులానికి చెందలేడు. ఆ వ్యక్తికి సమాజంలో ఎదురయ్యే వివక్ష మారకపోయినా చట్టం దృష్టిలో మాత్రం ఆ కవచం తొలగిపోతుంది. అసలు రాజ్యాంగ నిర్మాతలు ఏ ఉద్దేశంతో ఈ నిబంధనలు పెట్టారు? ఆ లాజిక్ అర్థం కావాలంటే మనం 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు దీనికి సంబంధించిన మూల చట్టాన్ని ఎలా రూపొందించారో చూడాలి. ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341. రైట్. యూపీఎస్సీ మెటీరియల్లో ఈ ఆర్టికల్ 341 గురించి చాలా డీటెయిల్డ్గా ఉంటుంది కదా. అసలిది ఏం చెబుతుంది? ఈ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏ కులాలను షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించాలో నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఓకే. అంటే రాష్ట్రపతి స్వయంగా ఈ లిస్టు తయారు చేస్తారా? ఆయన సంబంధిత రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ జాబితాను ప్రకటిస్తారు. కాని ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. అదేంటో? ఒకసారి రాష్ట్రపతి ఆ జాబితాను ప్రకటించిన తర్వాత అందులో ఏదైనా కులాన్ని కలపాలన్నా లేదా తొలగించాలన్నా ఆ అధికారం కేవలం భారత పార్లమెంటు చేసే చట్టం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తమకు నచ్చిన కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చలేదా? లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు కాని కోర్టులకు గాని అందులో జోక్యం చేసుకునే అధికారం అస్సలు లేదు. పార్లమెంటు మాత్రమే చేయగలదు. కాని ఇక్కడ మనం చారిత్రక కాలక్రమాన్ని కూడా గమనించాలి. 1950లో వచ్చిన రాజ్యాంగ ఉత్తర్వులోని క్లాజ్ 3 ప్రకారం ఎస్సీ హోదా కేవలం హిందువులకు మాత్రంగా పరిమితం చేశారు కదా. అవును. 1950లో రాజ్యాంగ నిర్మాతల ఆలోచనా విధానమెలా ఉందంటే
ఈ అస్పృశ్యత లేదా అంటరానితనం అనేది ప్రధానంగా హిందూ సామాజిక వ్యవస్థలోని చారిత్రక లోపం. రైట్. వర్ణ వ్యవస్థలో భాగం కాని కారణంగా తరతరాలుగా నష్టపోయిన వారికి పరిహారంగా ఈ ఎస్సీ హోదా కల్పించారు. ఎగ్జాక్ట్లీ. ఇతర మతాల్లో సైద్ధాంతికంగా సమానత్వం ఉంది కాబట్టి వారికి ఈ సామాజిక రుగ్మత అంటలేదని అప్పట్లో భావించారు. ఆ కాని ఆ తర్వాత రాజ్యాంగ సవరణలు జరిగాయి కదా. 1956లో సిక్కు మతంలోని దళితులకు, మళ్ళీ 1990లో బౌద్ధ మతంలోకి మారిన వారికి, అంటే నియో బుద్ధిస్టులకు ఎస్సీ హోదాను విస్తరించారు. అవును. ఎందుకంటే సిక్కు మరియు బౌద్ధ మతాలకు భారతీయ మూలాలు ఉండటం మరియు మతం మారినప్పటికీ వారిలో కుల వివక్ష ఆచరణలో కొనసాగుతోందని చట్టసభలు గుర్తించాయి కాబట్టే ఆ సవరణలు జరిగాయి. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక పెద్ద లాజికల్ గ్యాప్ కనిపిస్తోంది. ఏంటది? అంటే క్రైస్తవ మతం లేదా ఇస్లాం మతం తమ మౌలిక సిద్ధాంతాల ప్రకారం కుల వ్యవస్థను అంగీకరించవు కాబట్టి వారికి ఎస్సీ హోదా ఇవ్వట్లేదు అనేది కదా ప్రధాన వాదన. అవును. దేవుని ముందు అందరూ సమానులే అనేది ఆ మతాల సిద్ధాంతం. మరి అలాంటప్పుడు 1990లో బౌద్ధమతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా ఎలా ఇచ్చారు? బౌద్ధం కూడా కుల వ్యవస్థను, అసమానతలను పూర్తిగా వ్యతిరేకిస్తూ పుట్టిన మతమే కదా. కరెక్ట్. చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. సిద్ధాంతపరంగా చూస్తే బౌద్ధంలో కూడా కులం లేదు. అలాంటప్పుడు క్రైస్తవులకొక న్యాయం, బౌద్ధులకొక న్యాయం ఎందుకు? ఇదొక కాంట్రడిక్షన్ కదా. ఆ చట్టం మరియు సామాజిక వాస్తవాల మధ్య ఉన్న ఘర్షణ సరిగ్గా ఇక్కడే బయటపడుతుంది. సుప్రీంకోర్టు తీర్పులో జస్టిస్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు దీనికి కొంతవరకు సమాధానమిస్తాయి. ఆయనేం చెప్పారు? న్యాయస్థానాలు చట్టాలను అక్షరాలా పాటిస్తాయి అని చెప్పారు. బౌద్ధం మరియు సిక్కుమతాల విషయానికొస్తే పార్లమెంటు స్వయంగా చట్ట సవరణ చేసి వారిని ఆర్టికల్ 341 పరిధిలోకి తెచ్చింది. ఓహో, అంటే పార్లమెంట్ మార్చింది కాబట్టి కోర్టులు ఒప్పుకున్నాయి. అవును. సామాజికంగా అంబేడ్కర్ నేతృత్వంలో జరిగిన నవయాన బౌద్ధ ఉద్యమం లాంటివి చారిత్రకంగా దీనికి కారణమయ్యాయి. కాని క్రైస్తవ, ముస్లిం మతాలకు సంబంధించి పార్లమెంటు అలాంటి సవరణ చెయ్యలేదు. రైట్. అందుకే న్యాయస్థానం దృష్టిలో క్రైస్తవ మతం కులాన్ని అంగీకరించదు కాబట్టి ఆ మతంలోకి మారినవారు ఎస్సీ హోదాము క్లెయిమ్ చెయ్యలేరు అంటోంది. కరెక్ట్. లీగల్గా చూస్తే ఇదే లాజిక్. అంటే చట్టం పుస్తకాల్లో ఉన్న మౌలిక సిద్ధాంతాలను చూస్తోంది తప్ప వీధిలో ఉన్న వాస్తవాన్ని చూడట్లేదనమాట. ఒక రకంగా అలా అనుకోవచ్చు. ఒక దళితుడు ఏ మతంలో ఉన్నా పక్కనున్న సమాజం అతని పాత కులం దృష్టితోనే చూస్తున్నప్పుడు చట్టం మాత్రం మీ మత సిద్ధాంతంలో కులం లేదు కాబట్టి మీరు ఎస్సీ కాదు అని చెప్పడం నాకు చాలా విరుద్ధంగా అనిపిస్తోంది. అవును. అది సామాజిక వాస్తవానికి చట్టానికి మధ్య ఉన్న పెద్ద అగాధం. అయితే నాకింకో డౌటుంది. ఒక వ్యక్తి క్రైస్తవం స్వీకరించి ఆ తర్వాత తిరిగి తన పాత మతంలోకి, అంటే హిందూ, సిక్కు లేక బౌద్ధ మతంలోకి వస్తే ఎస్సీ హోదా తిరిగి వస్తుందా? దీనికే పునఃప్రవేశం లేదా రీకన్వర్షన్ నిబంధనలున్నాయి. కాని తిరిగి మతం మారితే ఎస్సీ హోదా వెంటనే రాదు. ఇదొక సుదీర్ఘమైన సామాజిక మరియు న్యాయపరమైన ప్రక్రియ. అంటే ఏమేమి ప్రూవ్ చేసుకోవాలి? ఆ వ్యక్తి 3 అత్యంత కీలకమైన విషయాలను నిరూపించుకోవాలి. మొదటిది, వారి పూర్వీకుల కులానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉండాలి. అంటే పాత రెవెన్యూ రికార్డులు లేదా పత్రాలు చూపించాలన్నమాట. అవును. ఇక రెండవది, ఆ మత మార్పిడి కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమే కాకుండా నిజాయితీగా జరిగి ఉండాలి. దీనినే చట్ట పరిభాషలో బోనాఫైడ్ అంటారు. వెయిట్, ఈ బోనాఫైడ్ ఉద్దేశాన్ని ఎలా కొలుస్తారు? ఒకరి మనసులో ఉన్న నిజాయితీని కోర్టులు ఎలా చూస్తాయి? ఇక్కడే మూడవ మరియు అత్యంత క్లిష్టమైన అంశం తెరపైకొస్తుంది. అదేమిటంటే ఆ కుల సమాజం వారిని తిరిగి ఆమోదించడం. అంటే సొసైటీ యాక్సెప్ట్ చేయాలా? కరెక్ట్. ఒక వ్యక్తి నదిలో స్నానం చేసి నేను మతం మారాను అని చెప్తే సరిపోదు. ఆ వ్యక్తిని ఆ స్థానిక కుల పంచాయితీ లేదా కుల సంఘం తమలో ఒకరిగా అంగీకరించాలి. అంగీకరించడం అంటే ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందది? అంటే వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలకు, వివాహ సంబంధాలకు, సహపంక్తి భోజనాలకు వారిని సమానంగా ఆహ్వానించాలి. సమాజం వారిని తిరిగి తమ కులస్థుడిగా ఆమోదించిందని ఇవే ఆధారాలు. రైట్. ఇది జరిగితేనే చట్టం వారికి తిరిగి ఎస్సీ హోదానిస్తుంది. అవును. అప్పుడే ఆ హోదా తిరిగొస్తుంది. ఇది చాలా ఆసక్తికరం. ఒక వ్యక్తి బయటికి వెళ్లడం అనేది కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం.
చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తే చట్టం వెంటనే ఎస్సీ హోదా తీసేస్తుంది. కాని తిరిగి రావాలంటే మాత్రం సమాజం మొత్తం సర్టిఫై చేయాలి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అదే ప్రాసెస్. చట్టం మతాన్ని ఇంత కఠినంగా చూస్తున్నప్పుడు నాకింకో ప్రశ్న వస్తుంది. ఇదే చట్టం ఎస్టీ అంటే షెడ్యూల్డ్ తెగల హోదాకు వచ్చేసరికి మతాన్ని అసలు అడ్డంకిగానే పరిగణించదు కదా? అవును, అస్సలు పరిగణించదు. రాజ్యాంగం ఈ రెండిప్ని వేర్వేరుగా చూస్తుంది. ఎందుకలా? రెండు రిజర్వేషన్లే కదా? ఇక్కడి మనం భారత రాజ్యాంగం యొక్క లోతైన సామాజిక అవగాహనను గమనించాలి. ఆర్టికల్ 342 ప్రకారం షెడ్యూల్డ్ తెగలను గుర్తిస్తారు. ఉహుం. చూడండి, ఎస్సీ హోదా అనేది అస్పృశ్యత అనే సామాజిక రుగ్మత ఆధారంగా పుట్టింది. కాని ఎస్టీ హోదా అనేది ఒక భౌగోళిక ఏకాంతం, అంటే జాగ్రఫికల్ ఐసోలేషన్, ఆదిమ లక్షణాలు మరియు ప్రత్యేకమైన గిరిజన ఆచారాల ఆధారంగా పుట్టింది. అంటే వాళ్ల కల్చర్ని బట్టి ఇచ్చారు. కరెక్ట్. ఒక తెగకు చెందిన వ్యక్తి బైబుల్ చదివినా, ఖురాన్ చదివినా లేదా భగవద్గీత చదివినా వారు తమ గిరిజన పండుగలు, వివాహ ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తున్నంతకాలం వారు ఎస్టీలే. అంటే ఒక గిరిజన వ్యక్తి ఏ మతంలో ఉన్నా సరే తన అడవిలో లేదా తన గూడెంలో తన తెగ సంప్రదాయాలను పాటిస్తుంటే అతనికి ఎస్టీ రిజర్వేషన్లు వర్తిస్తాయన్నమాట. ఖచ్చితంగా. దీనికి మతం ఒక ప్రామాణికం కానే కాదు. మరి ఎప్పుడైనా ఆ హోదా పోయే ఛాన్స్ ఉందా? ఇందులో ఒక ముఖ్యమైన మినహాయింపుంది. ఒకవేళ ఆ వ్యక్తి మతం మారిన తర్వాత తన తెగ సంప్రదాయాలను పూర్తిగా గాలికొదిలేస్తే. అంటే కొత్త మతం ఆచారాల్లో కలిసిపోతేనా? అవును. తాను మారిన కొత్త మతం యొక్క ఆచారాల్లో పూర్తిగా కలిసిపోయి తన గిరిజన మూలాలతో, కట్టుబాట్లతో సంబంధాలు తెంచుకుంటే అప్పుడు ఆ వ్యక్తి ఎస్టీ హోదాను కోల్పోయే ప్రమాదముందని న్యాయస్థానాలు స్పష్టం చేస్తున్నాయి. ఓహో, మతం మారడం నేరం కాదు, కానీ గిరిజన లక్షణాలను కోల్పోవడం వల్ల ఆ హోదా పోతుంది. ఎగ్జాక్ట్లీ. అది మెయిన్ పాయింట్. అయితే ఈ చట్టపరమైన చిక్కుముడులను, సామాజిక మార్పులను ప్రభుత్వాలు ఏనాడు గుర్తించలేదా? యూపీఎస్సీ లాంటి పరీక్షల మూలాలను పరిశీలిస్తే దీనిపై ప్రభుత్వాలు వేసిన కమిషన్ల చరిత్ర చాలా లోతుగా ఉంది కదా? అవును. స్వాతంత్ర్యం వచ్చినప్పట్నుండి సామాజిక వెనుగబాటుతనాన్ని అంచనా వెయ్యడానికి ప్రభుత్వాలు పలు కమిషన్లను నియమించాయి. ఇవి పోటీ పరీక్షల విద్యార్థులకు కూడా చాలా కీలకమైన టాపిక్స్. కొన్ని ముఖ్యమైన కమిషన్ల గురించి చెప్పగలరా? ఇలా ఓబీసీ రిజర్వేషన్స్కు సంబంధించి ప్రఖ్యాత మండల్ కమిషన్ వచ్చింది. ఈ కమిషన్లు కులాన్ని సామాజిక వెనుకబాటుతనానికి ఒక కొలమానంగా ఎలా చూడొచ్చో విశ్లేషించాయి. మరి ముస్లిం, క్రైస్తవ మతాల్లో ఉన్న దళితుల పరిస్థితిపై అధ్యయనం చేయడానికి కూడా ఒక కమిషన్ వేశారు కదా? అదే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్. కరెక్ట్. ఈ కమిషన్ నివేదికను చాలామంది ఆధారం చేసుకుంటారు. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ క్షేత్రస్థాయిలో చాలా లోతైన అధ్యయనం చేసింది. ఆ నివేదికలు వారు కనుగొన్న వాస్తవాలేమిటి? మతం మారినంత మాత్రాన సమాజం వారిని చూసే దృష్టి మారలేదని వారు స్పష్టంగా చెప్పారు. ముస్లిం మరియు క్రైస్తవ మతాల్లోని దళితులు కూడా ఆర్థికంగా, సామాజికంగా అత్యంత వెనుకబడి ఉన్నారని ఆ కమిషన్ కనుగొంది. అంటే సొసైటీలో డిస్క్రిమినేషన్ అలాగే ఉందన్నమాట. అవును. అందువల్ల హిందూ దళితులతో సమానంగా వీరికి కూడా ఎస్సీ హోదా కల్పించాలని ఆ కమిషన్ చాలా స్పష్టంగా, అనుకూలంగా సిఫారసు చేసింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి శ్రోతలు. జస్టిస్ మిశ్రా కమిషన్ నివేదిక ఇచ్చింది కదా అని చట్టం మారిపోలేదు. అవును. చట్టం ఇంకా పాత ఆర్టికల్ 341 ప్రకారమే నడుస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ అంశంపై, అంటే ముస్లిం, క్రైస్తవ దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా వద్దా అనే దానిపై వాడివేడి విచారణ జరుగుతోంది. ఇరు వర్గాల వాదనలు బలంగా ఉన్నాయి. కరెక్ట్. దీన్ని సబ్ జూడిస్ అంటారు. రైట్. మన ఉద్దేశ్యం ఇక్కడ ఏ వాదనకు మద్దతివ్వడం కాదు. ప్రస్తుతమున్న చట్టపరమైన నిబంధనలు ఎలా ఉన్నాయి, చారిత్రక కమిషన్లు ఏమి చెప్పాయి, కోర్టులు ఏ రాజ్యాంగ చట్టం ఆధారంగా తీర్పులు ఇస్తున్నాయి అనే వాస్తవాలను మాత్రమే మనం నిష్పాక్షికంగా పరిశీలిస్తున్నాం. ఖచ్చితంగా. మనం కేవలం ఈ వాదనలకు పునాది అయిన చట్టపరమైన, చారిత్రక అంశాలను మాత్రమే విడమర్చి చెబుతున్నాం. ఈ మొత్తం చర్చను, ఆధారాలను క్రోడీకరిస్తే సారాంశం ఒక్కటే. ఏంటది? అది వారి ప్రాథమిక హక్కు. కాని రిజర్వేషన్లు, చట్టపరమైన రక్షణలు అనేవి మతం ప్రాతిపదికగా ఆయా మతాల్లో ఉన్న చారిత్రక, సామాజిక స్థితులను బట్టి ఇవ్వబడతాయి. అంటే పర్సనల్ బిలీఫ్ వేరు, సోషల్ ప్రొటెక్షన్ వేరు. అవును. కాబట్టి ప్రస్తుత ఆర్టికల్ 341 మరియు చట్టాల ప్రకారం క్రైస్తవ లేదా ఇస్లాం మత మార్పిడి మరియు ఎస్సీ హోదా అనేవి ఒకదానికొకటి విరుద్ధమైనవి, అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్.
మతం మారిన మరుక్షణమే ఆ ఎస్సీ హోదా అనేది చట్టపరంగా రద్దయిపోతుంది. ఈ సారాంశం మనకు వార్తలు చదివేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. రేపు పొద్దున్న వార్తల్లో కుల ధృవీకరణ పత్రాల రద్దు గురించి గాని లేదా సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనల గురించి గాని విన్నప్పుడు మన శ్రోతలకు ఆ ఆర్టికల్ 341 మరియు 342 అలాగే దానికి సంబంధించిన కమిషన్ల చరిత్ర గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. అవును, ఏ వార్తకైనా వెనుక ఉన్న ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మనకు తెలుసు. అయితే ఈ డీప్ డైవ్ను ముగించే ముందు మన ఆధారాల్లో నేరుగా చర్చించని కానీ ఈ మొత్తం చారిత్రక న్యాయపరమైన సంభాషణ నుండి పుట్టుకొచ్చే ఒక కొత్త ప్రశ్నను అందరి ఆలోచనకు వదిలేయాలనుకుంటున్నాను. చెప్పండి. మన రాజ్యాంగ నిర్మాతలు చట్టాలను రాసేటప్పుడు అప్పటి పరిస్థితులను, మత గ్రంథాల మౌలిక సిద్ధాంతాలను బట్టి రాశారు. మీ మత సిద్ధాంతంలో కులం లేదు కాబట్టి మీరు సమానులు అని చట్టం చెబుతోంది. అవును. కాని వాస్తవానికి ఒక వ్యక్తి ఎదుర్కొనే సామాజిక వెనుగుబాటుతనం లేదా వివక్ష అనేది ఆ వ్యక్తి మూసుకున్న గదిలో ఏ దేవుడిని ప్రార్థిస్తున్నాడు అనే విధానంపై ఆధారపడి ఉంటుందా, లేక ఆ వ్యక్తి ఇంటి నుండి బయటకు రాగానే సమాజం ఆ వ్యక్తిని చూసే దృష్టి మీద ఆధారపడి ఉంటుందా? చాలా లోతైన ప్రశ్న ఇది. భవిష్యత్తులో మన చట్టాలు కేవలం గ్రంథాలలో ఉన్న మతపరమైన సిద్ధాంతాల మీద ఆధారపడి తీర్పులివ్వాలా, లేక సమాజంలో మనుషులు అనుభవిస్తున్న వాస్తవ జీవిత పరిస్థితుల మీద ఆధారపడి అప్డేట్ అవ్వాలా? ఇది ఎవరికి వారు లోతుగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ డీప్ డైవ్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో తదుపరి విశ్లేషణలో కలుద్దాం.